మంచే చెయ్యి మంచిగా బతుకు నీదనేది ఏదీ లేదు నీతో వచ్చేది ఏదీ లేదు. ఈ ఇల్లు నాదనుకున్నావు, ఈ మేడ నాదనుకున్నావు, బీరువాలో దాచిన ఆస్తిపాస్తులు నీవనుకున్నావు. అనుకున్నావు కానీ ఏదిరా నీది, కలకాలం నీతోటి వచ్చేది ఏది. అంతా మాయ, అంతా మాయ, ఈ లోకమే ఒక మాయ. మంచే చెయ్యి మంచిగా బతుకు నీదనేది ఏదీ లేదు నీతో వచ్చేది ఏదీ లేదు. వాకిట నిలిపిన కారు చూసి మురిసిపోయావు, ఒంటిని నిండా తులాల బంగారం నింపుకున్నావు. నిన్ను విడిచి అది రాదు, నిన్ను దాటి అది రాదు, కను మూసిన మరుక్షణం అది నీది కానే కాదు. మాయ ఇది మాయరా పిచ్చోడా, మమకారపు ముసుగురా. నీదనేది ఏదీ లేదు నీతో వచ్చేది ఏదీ లేదు. మంచే చెయ్యి మంచిగా బతుకు, ప్రాణం ఉన్నంత వరకే ఆ బంధాలన్నీ. నువ్వు పోయే వేళ ఎవరొస్తారు నీతోటి, శ్మశాన వాటిక వరకే సాగనం పేవారే కాని. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోవాలిరా. మంచే చెయ్యి మంచిగా బతుకు, అందరూ నీవారే, అందం నీదే అనుకున్నావు. గాలిలో దీపం ఈ ప్రాణం అని మరచిపోయావు. నువ్వు బతికున్నప్పుడు చేసిన ఆ పుణ్యం, నువ్వు 10 మందికి పంచిన ఆ కమ్మని మంచితనం, అది ఒక్కటే నీ వెంట తోడుగా వస్తుందిరా. నీదనేది ఏదీ లేదు నీతో. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. మానవ సేవయే మాధవ సేవ, నరుని సేవయే నారాయణుని సేవ అనే ఆధ్యాత్మిక సిద్ధాంత ధోరణితో ఈరోజు అనగా ఆదివారం వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో పౌర్ణమి శుభ ముహూర్త ప్రారంభ ఘడియలలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నటువంటి ఈ యొక్క మహత్కరమైనటువంటి బృహత్కరమైనటువంటి శుభ పర్వ కాలాన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము రుద్ర ప్రళయకాల శ్మశాన ప్రళయకాల రుద్రుడు మహాకాళేశ్వరుడు అయినటువంటి కాలభైరవుని యొక్క కృపా కటాక్షంతో శ్రీ 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 దక్షిణ కాళీ మాత యొక్క కృపా బలంతో ఈరోజు మేమందరం కూడా వెంకటగిరిలో దీన దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి
దైవాంశ సంభూతమైనటువంటి వ్యక్తుల్లాంటి శక్తులు, అంటే భగవంతుడికి ఎల్లవేళలా అన్ని వేళలా త్రికాలాల యందు కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది పంచభూతాలు పెట్టేటువంటి ఆ యొక్క పరీక్షలు, అంటే ఎండనక వాననక రేయనక పగలనక అహర్నిశలు ఈ యొక్క పంచభూతాలతో పోరాడుతూ ఉన్నటువంటి దైవాంశ సంభూతమైనటువంటి శక్తులు అంటే మనుషులు. అంటే ఈరోజు నేను గమనించాము, ఈ మండు టెండలో కూడా చెట్ల మధ్య పుట్టల మధ్య మరియు ఈ యొక్క క్రిమి కీటకాలు తిరుగుతున్నటువంటి ఆ యొక్క చెట్ల మధ్య చెమట కాడుతున్నా సరే వారు నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క పొదల దగ్గరకు వెళ్ళి వాళ్ళకందరికి కూడా ఈరోజు మేము మా యొక్క శక్తి మేర కూడా ఆహార పదార్థాలు మరియు చల్లటి శీతల పానీయాలు కూడా అందించడం జరిగింది. నిజంగా ఈ విధంగా వాళ్ళకి మేము అందించటము మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. కొంతమంది మూర్ఖులు, అసమర్థులు, అజ్ఞానులు ఉంటారు. ఓడెవడో అజ్ఞాని, ఓడెవడో మూర్ఖుడు, ఓడెవడో అసమర్థుడు, వాడి యొక్క సూచనల మేరకు మేము చేశామని కొంతమంది అజ్ఞానులు చెబుతూ ఉంటారు. కానీ మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం మాత్రం ఎప్పుడు కూడా వెంకటగిరి గ్రామశక్తి యొక్క పోలేరమ్మ తల్లి యొక్క సూచనలు, ఆమె యొక్క సలహా మేరకి మేము మా యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము. ఎందుకంటే జనాల మెప్పుల కోసము లేదంటే ఇంకొక దానికోసము మేము సేవా కార్యక్రమాలు చేయటం లేదు. మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా పంచభూతాల యొక్క మెప్పు కోసము, ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షం కోసమే మేము మా యొక్క సేవా కార్యక్రమాలు చేస్తుంటామే తప్ప జనాల మెప్పుల కోసము లేదంటే అజ్ఞానులు ఏదో విమర్శిస్తారనో లేదంటే జ్ఞానులు ఏదో స్తుతిస్తారేమో అని ఆ యొక్క తలంపుతో మాత్రం మేము చేయబోము. కేవలము మానవ సేవయే మాధవ సేవ, నరుని సేవయే నారాయణ సేవగా భావించి ఈరోజు వెంకటగిరిలో గొప్ప వ్యక్తులు మరియు ధార్మిక భావాలు, కష్టజీవులు, శ్రమజీవులు, చెట్ల కింద సేద తీర్చుకుంటున్నటువంటి కుటుంబాల సభ్యుల్లోని పిల్లలకు, ఆడపిల్లలకు మరియు శ్రీశక్తి స్వరూపాలకు, ముసలి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం మేము ఆహార పదార్థాలు, తినుబండారులు, చల్లటి శీతల పానీయాలు అందించటము నిజంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆ యొక్క శక్తి పీఠం, మన వెంకటగిరి గ్రామశక్తి పీఠం అయినటువంటి ఆ యొక్క శ్రీ 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 సీతాలమ్మ తల్లి యొక్క ఆదేశానుసారమే మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము. అందుకే మన వెంకటగిరి గ్రామశక్తి శక్తి పీఠాన్ని మనం దర్శించినట్టయితే ఆ యొక్క శక్తి పీఠంలో సాక్షాత్తు కొలువై ఉండేది శ్రీ 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 సీతాలమ్మ తల్లి. ఆ యొక్క సీతాలమ్మ తల్లి యొక్క బీజాక్షరి నామ మంత్రోచ్చారణ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఓం హ్రీం శ్రీం శీతలాయ్ స్వాహ. అందుకే ఈరోజు మేము ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించిన వెనువెంటనే పంచభూతాల యొక్క ఆదేశానుసారం కూడా చల్లటి చినుకును కూడా, వాన చినుకులు కూడా మా మీద పడటము, వాతావరణం అంతా కూడా చల్లగా ఉండటము కేవలం ఇది ఆ యొక్క శక్తిపీఠం వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి యొక్క శక్తిపీఠంలందు ఉన్నటువంటి ఆ యొక్క సీతాలమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంగానే మేము భావించాము. కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.